హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉపరాష్ట్రపతికి ప్రమాదం, ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ లో విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యంగా ఉండడంతో ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్ లోని చేర్పించారు. అయితే 73 ఏళ్ల జగదీప్ ను ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ లోని కార్డియాలజీ విభాగపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి క్రిటికల్ కేర్ యూనిట్ లోని చేర్చారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఆరోగ్యంకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 3వ తేదీన ఐఐటి హైదరాబాద్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. సృజనాత్మక ఆవిష్కరణలే భారత్ పెట్టుబడి అని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని శాసిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం భాషల విషయంలో జరుగుతున్న ఘర్షణలు బాధాకరణమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మరి కాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.